అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే. ఫార్మర్ అండి. ఫార్మర్. ఏందన్నా ఇప్పుడు మరి ఫార్మర్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే వ్యవసాయం దండగా అనే వ్యక్తి అంటున్నారు. మరి అలాంటి వ్యక్తి వచ్చిన తర్వాత రేట్లు పడిపోయి నేను ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం పోరాటాలు చేస్తున్నాడు కదన్నా, మరి దాన్ని ఎలా చూడాలి? లేదండి, జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా ఫేకు. ఇప్పుడు బాగానే ఉంది, రేట్లు కూడా డబుల్ రేట్లు వచ్చినాయి. రాజధాని వచ్చినాక బాగుంది. అది అంటే భూములకు రేట్లు వచ్చినాయి అంటారు. రేట్లు దండగా, వ్యవసాయం దండగా అనేది అయితే ఏం లేదు. పైన ఎక్స్పోర్ట్ లాగినాయి, దాని గురించి మాట్లాడుతున్నారు, చేస్తారు. దాని టైం పడుతుంది. ఇప్పుడు 5 నెలలు ఏం చేయలేని వాళ్ళు సంవత్సరం కాలమేగా, పదవి కాలం వచ్చి టైం పడుతుందిగా ఏదైనా. అది కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిపోతుందన్న. గత 5 సంవత్సరాల పరిపాలనకి ఈ సంవత్సర పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమన్నాయి అనుకోవచ్చు అంటారు? అప్పుడేముంది, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు దాగా పెట్టాడు, గవర్నమెంట్ పెట్టి పథకాలు ఇచ్చాడు, బటన్ నొక్కాడు. ఇప్పుడు అవన్నీ రిలీజ్ చేసుకుంటూ ఆయన చేసిన అప్పులన్నీ పూడ్చుకుంటూ ముందుకెళ్ళాలంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పటి వరకు అయితే 1 year లో పర్వాలేదు. అది అసలు పర్వాలేదని మీరు అంటున్నారు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ పెద్దలు గాలికి తిరుగుతున్నారనే వ్యాఖ్యలు మాత్రం వైసీపీ నాయకులు అందరూ చేస్తున్నారు. మరి అధికారం లేదుగా వాళ్ళకి, ఏదైనా మాట్లాడొచ్చుగా. అధికారం దక్కలేదని బురద జల్లడానికి అనేక విషయాలు మాట్లాడతారు. అది నిదర్శనం. అదేం లేదు అసలుకి. మేమున్నట్టయితే ఈ పాటికి సంక్షేమ పథకాలన్నీ అందించేసేవాడిని, పేదలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. పోలవరం కట్టకుండా, రాజధాని కట్టకుండా, గవర్నమెంట్ ఆస్తులు తాగాడు పెట్టి సంక్షేమ పథకాలు ఉచితంగా ఇచ్చేది ఎవరైనా ఇస్తారు. ఆయన ఇచ్చేది ఏముంది? అది అసలు పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మన అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదా. మరి ఆయన చెప్పేది ఉంది. సుకన్య పక్కన వీళ్ళందరూ లేరు కదా ఆయనకి. వాళ్ళు లేనప్పుడు ఈయన ఎట్లాంటివి మాట్లాడుతుంటాడు. గంటకు 6 గంటకు లేదుగా ఎవరు, ఇప్పుడు అధికారం పోయినాక లేరు కదండి ఆయనకి. ఇలాంటివి మాట్లాడుతుంటాడు ఆయన. అది మరి ఎలా చూడాలి? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన ఉంది, అసలు దాన్ని అసలు ఎలా చూడాలి సార్? మామిడికాయల సీజన్ అయిపోయినాక వచ్చి నువ్వు ధర్నాలు చేస్తే ఉపయోగం ఏముంది? అది అసలు రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. నిద్ర నుంచి లేపడానికే నా పర్యటన అంటున్నాడు కదా. బాబాయ్ని చంపాడు, చెల్లెలను పంపించాడు, అమ్మను పంపించాడు. వాడికి పనే ఉంది ఇంకా. ఎట్లాంటివి చేయాలిగా సార్? రైతుల కోసం పర్యటన అంటున్నారు, మీరేమో ఇలా మాట్లాడటం. రైతు అయ్యండి మీరు ఎలా మాట్లాడారు సార్? పని లేనివాడు ఏదో ఒకటి చేయాలి కదండి. ఏం చేయాలి? మామిడికాయల సీజన్ అయిపోయిందిగా, మామిడికాయల సీజన్ ముందు రావాలి అతను. సీజన్ అయిపోయి వచ్చినాక ఏం చేస్తాడు? అది మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు మీరు అంటున్నారు కదా. ఏమి రాడు, బొక్క కూడా చూడలేడు. 11 సీట్లు ఏం చూస్తాడు చెప్పండి? ఏమీ రాదు ఆయనకి. ఆయన భ్రమలో, కలలో నెక్స్ట్ జైలుకు పోయే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చాలా అవినీతి చేసిన వ్యక్తి ఆయన. మా దరిద్రం ఏంటంటే అతను సీఎంగా ఎన్నుకోవడమే దరిద్రం. అప్పుడు ఇక ఇంద్రదాన్న అతను పంపిద్దామని ఇక జనం రెడీ అయ్యారు. అదేం లేదు, ఈవీఎంలు గోల్మాల్ చేసి ఏదో గెలిచారు వీళ్ళు, లేకపోతే ఏమైనా గెలుస్తారా అంటే. వాళ్ళు గెలిచినప్పుడు కూడా మేము కూడా అనొచ్చుగా, ఈవీఎం గోల్మాల్ చేశారని మేము అనలేదుగా. మెజార్టీని బట్టి వాళ్ళకి అభిమానం ఉంది, వేశారు. ఇప్పుడు వేయలేదుగా. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న సూపర్ 6 అమలు సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే ఇప్పటికి 2-3 మాత్రమే చేశారు, మిగతా అమలు చేయలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే మేము మేల్కొలుపుతాం, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసేదాకా నేను ప్రజల తరపున పోరాడతా అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. ఎన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అంటే ఇప్పుడు 1 year అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఇంకా టైం పట్టిద్దండి. అన్నీ వెంటనే ఇవ్వలేరు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టారు, అప్పులు పూడ్చుకుంటూ వస్తున్నారు. అన్నీ ఇవ్వాలంటే ఎవరికి సాధ్యం కాదు. అది ఏది సార్, అప్పులు అంటున్నారు. మేము తెచ్చినప్పుడేమో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. ఇప్పుడు చూస్తే కనుక 1,70,000 కోట్ల పైన అప్పులు తెచ్చారు. ఏం చేస్తున్నారు ఇవన్నీ అంటున్నారు కదా. మరి ఎవరు అప్పు చేయలేదండి. అధికారం పోయినా, అధికారం లేక మాట్లాడుతూ ఉంటారు. అది ఇప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు సార్. మరి ఏమైంది సార్? ఆయన ఇష్టము, ఆయన ఎప్పుడేం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది ఎవరైనా ఈ సొసైటీలో, సమాజంలో ఎవరు ప్రతి ఒక్క హక్కు తిరగడానికి ఉంది, తిరగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది మరి ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డికి జనాలు మద్దతు పెరిగిపోతుంది. అది తట్టుకోలేక ప్రభుత్వం కుట్రలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? సెక్యూరిటీ ఇచ్చారండి. ఆయనకు ప్రాణహాని ఈ జనం వల్ల, ప్రజల వల్ల లేదు. వాళ్ళ బాబాయిని చంపించింది, వాళ్ళ చెల్లెలకు ఆస్తులు ఇవ్వటం, అటు నుంచి ప్రాణహానిలు ఉంటాయి. కానీ ప్రజల వైపు ఆయనకి ప్రాణహాని లేదు. ఎందువల్ల అంటారు? అసలు ఎందువల్ల ఏముందండి,
అప్పుడు ఆస్తులు కావాలని అందరే కాజేస్తున్నాడు. వాళ్ళకు ఉండదు కానీ అక్రూస్ జనానికి ఏముంటుంది చెప్పు. వాళ్ళు జనాలు కోరుకుంటున్నారంటగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని సీఎం అని చెప్పి కలవరిస్తున్నారంటారు, నిజమేనా? ఇప్పుడు మాజీ సీఎం అంటే తప్పే ఉంది. మళ్ళీ సీఎం అవుతారంటారు. ఆయన పోయిన కాసేపు అండి, ఆయన ఉన్నప్పుడు అంటారు, పోయినాక జనం రేపు ఓటు బ్యాంకుతో చెప్తారండి ఏదైనా సమాధానం. అది ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటున్నారు, మరి అది వాస్తవం కాదంటారా? వాళ్ళు వచ్చిందంటారు, మేము రాలేదంటాము. ఎందుకన్నా చేసే దేవుడు ఇంకా చెప్పండి. ఏం చేయట్లేదు అంటున్నారు కదా కూటమి. అంటారు సార్, అధికారం అది వాళ్ళకి లేదు, ఏదైనా మాట్లాడొచ్చు అధికారం కోసం. అంతే అంటారు. పక్కా 100%. అంతకుమించి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదంటారు. 100% రాడు కూడా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి రాడు. మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక వ్యాఖ్య చేశారు, ఇంకో 15 సంవత్సరాలు అంటే కనుక నువ్వు 2029 జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తానంటున్నావు కదా, తిరిగి రావాలి కదా అంటున్నారు కదా. ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు? పవన్ కళ్యాణ్ గారు అన్నదే 100% వాస్తవం. ఆయన చెప్పిందే చేస్తాడు, జరిగేదే చెప్తాడు. ఇది మాత్రం 100% వాస్తవం. సార్, మీరు జగన్మోహన్ రెడ్డి మొన్న ₹1 అనౌన్స్ చేశారు. ఇంతవరకు ఆ ₹1 ఎక్కడ పెట్టాడండి? అవి చెప్పరేంటి? వాటర్ బాటిల్ పంచాలంటున్నాడు కదా. ఎవరికి? నాకు అడిగి తీసుకురమ్మనండి. ఆ ₹1 అయ్యి వరద బాధితులకి పనిచేసిన బిస్కెట్లు అవి పంచాలి. ఎక్కడ చూపించండి. ఆ లైవ్ ఎక్కడన్నా మీ దగ్గర ఉంటే మాకు చూపించండి. ఏమో లేదు సార్, కరిగిపోయి ఉంటాయి లేదు సార్. ఆయనకి కరిగిపోతాయిలే, డబ్బులు ఆయన బాగా ఇష్టం కదా అది.